నమస్తే అందరికి, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నేను ఈ రోజు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ తో ముందుకు రావడం జరిగింది. హైవే ఫేసింగ్ తో ఉన్నటువంటి వెంచర్ వెస్ట్ హైదరాబాద్ లో గోల్డెన్ ట్రయాంగిల్ 1 అన్నది చాలా మందికి తెలిసిన విషయం. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి గోల్డెన్ ట్రయాంగిల్ 2 లో ఉంటుంది. ఇది ఒక హైలైట్ అండి ఈ ప్రాజెక్ట్ కి. అండ్ అదే విధంగా ఈ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్, ఎమ్యూనిటీస్ కూడా సెకండ్ హైలైట్. ఎవరైతే ఇక్కడ బ్రోచర్ లో ప్రింట్ చేస్తారో కంపెనీ వాళ్ళు ప్రతి ఒక్కటి ఇక్కడ చేసి చూపించారు. ఒక్కసారి మనము ఈ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి కరుణాకర్ గారు ఉన్నారు, వారి దగ్గర ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం ప్రతి ఒక్కటి క్లియర్ గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన రెడ్ గా కేకే గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, అంటే కరుణాకర్ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కేకే గారి దగ్గర డీటెయిల్ తెలుసుకుందాము. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో దాని ద్వారా మరికొన్ని మంచి ప్రాపర్టీస్ తో మేము రావడానికి మోటివేషన్ గా ఉంటుంది. సార్ ముందుగా థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ మాటల ద్వారా మీ గుడ్ నేమ్ చెప్తూ మన వెంచర్ డీటెయిల్స్ చెప్పండి. నా పేరు కరుణాకర్, కాల్ మీ కేకే ఇన్ షార్ట్ అండి. ఓకే. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఓకే. ఇది జస్ట్ నాట్ లైక్ అ నార్మల్ ఓపెన్ ప్లాట్స్ అండి. హిల్ సిటీ ఇస్ ద థీమ్ నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి థీమ్ బేస్డ్ ప్రాజెక్ట్ అండి. మ్యాజిక్ గ్లోబల్ అండ్ లోకల్ అనే థీమ్ తో డిజైన్ చేసిన ప్రాజెక్ట్ అండి. ఓకే. విత్ 85+ ఎమ్యూనిటీస్ తోటి డిజైన్ చేయబడింది. ఓకే. ఈ ప్రాజెక్ట్ ఇస్ ఆన్ అ స్టేట్ లైక్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ గోల్డెన్ ట్రయాంగిల్ 2 లో మీరు ఏదైతే అంటున్నారు, వీఆర్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద హైవే ఫేసింగ్. ప్రాజెక్ట్ వచ్చేసి విత్ ఎంట్రన్స్, బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 60 feet రోడ్, సిసి రోడ్స్ తో సహా విత్ 33 feet అండ్ 40 feet కనెక్టింగ్ రోడ్, బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి. సార్ ఒక్కసారి ప్రాజెక్ట్ రోడ్స్ గురించి చెప్పారు, ఎన్ని ఎకర్స్ చెప్పారు. ఇక్కడ నేను మిగతా డీటెయిల్స్ తెలుసుకునే ముందు లాస్ట్ 10 years గా ఉన్నటువంటి డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ బిల్డర్స్ అందరూ గోల్డెన్ ట్రయాంగిల్ 1 వరకు అయితే రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ మనకి శంకర్పల్లి వరకు వచ్చారు. బిగ్ బిల్డర్స్ అంటే హైరేజ్ సెగ్మెంట్ లో ఉన్న వాళ్ళు, విల్లా సెగ్మెంట్ లో ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కరు అక్కడ బిగ్ బిల్డర్స్ వచ్చేసి క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టేసి ల్యాండ్స్ కొని పెట్టారు. సో సెకండ్ హ్యాపెనింగ్ ప్లేస్ ఏదైతుందంటే గోల్డెన్ ట్రయాంగిల్ 2 ఇక్కడ ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి 100% రిటర్న్స్ వస్తాయని నేనైతే నమ్మడం జరిగింది. అండ్ నేను ఆన్ ద వేలో చూసాను సార్. ప్రాజెక్ట్ వచ్చే టైంలో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా ఆల్రెడీ ఇక్కడ రావడం జరిగింది సార్. ఒకసారి ఇప్పుడు మీరు ఇక్కడ ఈ గోల్డెన్ ట్రయాంగిల్ 2 అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాబోతుంది, దాని ఇంపాక్ట్ మన ప్రాజెక్ట్ మీద ఏ విధంగా ఉంటుంది అన్న విషయం చెప్పండి. గోల్డెన్ ట్రయాంగిల్ 1 ఫస్ట్ మనం ఎక్కడ ఉందో చూసుకుందాం. దాని తర్వాత గోల్డెన్ ట్రయాంగిల్ 2 దగ్గరికి వస్తాం. ఓకే. 1 వచ్చేసి మనకు పటంచేరు, శంకర్పల్లి అండ్ కోకాపేట్ ఇస్ వాట్ అంటే గోల్డెన్ ట్రయాంగిల్ 1 అంటారంటే. ఓకే. దీంట్లో మీరు తీసుకుంటే ప్రామినెంట్ ప్లేసెస్ లైక్ యువర్ కొల్లు, తెల్లాపూర్ గానీ, మోకిలా, ఇలాంటి వెల్లిమల, ఈ ప్లేసెస్ తీసుకుంటే ఆల్రెడీ ల్యాండ్ ప్రైసెస్ కూడా ఎగ్జాబిరెంట్ గా పెరిగిపోయాయి. ఒకటి. రెండోది లాస్ట్ 2021 లో 22 లో తీసుకున్న ఈ ప్లేస్ అన్ని వెరీ అఫోర్డబుల్ సిచ్యువేషన్స్ లో ఉండే. అంటే చాలా మంది అప్పటికి డిస్టెన్స్ అని పడిపోయి ఏం చేస్తారు, 4 years బ్యాక్ ఇట్ వాస్ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్. బిలీవ్ ఆర్ నాట్, ఆ రోజుల్లో అరౌండ్ 20-25,000 లో దొరికేది. బట్ టుడే అదే గోల్డెన్ ట్రయాంగిల్ లో నార్మల్ ప్లాట్ యావరేజ్ గా తీసుకుంటే మనకు 50,000 నుంచి పర్ స్క్వేర్ యార్డ్స్ మనకు అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో దొరుకుతుంది. శంకర్పల్లి అండి 30-35,000 లో ఇస్ వాట్ నార్మల్ ప్రైస్. ఆల్మోస్ట్ ఇంక్రీజింగ్ 40-50% రేట్స్ ఆర్ ఇంక్రీజ్ లాస్ట్ 3 years టైం. ఎందుకంటే మీరు అన్నట్టు కూడా గోల్డెన్ ట్రయాంగిల్ 1 లో టాప్ 10 బిల్డర్స్, టేక్ ద నేమ్ ఆఫ్ మయోమ్ గానీ, అపర్ణ గానీ, రాజ్పుత్ర గానీ, ఫీనిక్స్ గానీ, ఆర్ ఎన్సీసీ గానీ, టేక్ ఆల్ ద టాప్ 10 బిల్డర్స్ ఆర్ వాళ్ళు అక్కడ ఉన్నారండి. అవును సార్, అవును సార్. ఎగ్జాక్ట్. సో అప్పుడు ఏమైపోయింది, దే హ్యావ్ క్యాచ్డ్ అప్ ది మూమెంటమ్ అండ్ ప్రైస్ కూడా బాగా ఇన్ఫ్లేట్ అయిపోయిందండి. సో ల్యాండ్ పార్సల్ కొనడం కన్నా కష్టం. సేమ్ పీపుల్ ఎవరైతే మనకు మిస్ చేశారు గోల్డెన్ ట్రయాంగిల్ 1 లో, వాళ్ళకు ఒక గుడ్ ఆపర్చునిటీ అండ్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్. ఇప్పుడు ఇది రైట్ టైం అంటే గోల్డెన్ ట్రయాంగిల్ 2 లో. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ 2 లో ఏమవుతుందంటే మెహతాబ్ ఖాన్ కూడా మోమిన్పేట్ అండ్ వికారాబాద్, దాంతో పాటు నియర్ బై వచ్చేసి మొబిలిటీ వాల్యూ ఉంది. స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సెక్టార్స్ కూడా రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే సార్, నేను విన్న విషయం, బుల్లెట్ ట్రైన్ కూడా ఇక్కడ నుంచి జస్ట్ ఒక 3 to 4 minutes లో రీచ్ అయ్యేటువంటి లొకేషన్ లో రావడం సార్. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ స్టేజ్ నెంబర్ 1, స్టాప్ నెంబర్ 1 అనేది అల్లంపల్లి అనే టౌన్ దగ్గర మనకు ఆల్మోస్ట్ ఫైనలైజేషన్ చేస్తున్నారండి. ఈ ప్రాజెక్ట్ ఒక ఇన్ఫర్మేషన్ విత్ లైక్ సర్వే నంబర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. కరెంట్లీ ఈ ప్రాజెక్ట్ వచ్చి డిపిఆర్ స్టేజ్ లో ఉంది. ల్యాండ్ అక్వజిషన్ గురించి ఆల్రెడీ వాళ్ళు మార్కింగ్ కూడా చేయడం జరిగింది. మీరు వెంచర్ కి వచ్చే ముందు చూపించడం కూడా జరిగింది సార్. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన పెడుతున్నాము. అండ్ పేపర్ కటింగ్స్ కూడా రావడం జరిగింది. సో ఈ గోల్డెన్ ట్రయాంగిల్ దగ్గర ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, బుల్లెట్ ట్రైన్ కావచ్చు, అండ్ మొబిలిటీ వ్యాలీ కావచ్చు, ఇవన్నీ ఉడకంగా ప్లేస్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ నేనైతే 100% నమ్మడం జరుగుతుంది. మన వెంచర్ లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ 85 అని చెప్పడం జరిగింది కదా మనం బిఫోర్ లోనే. ఒకసారి ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, దాంతో పాటు మీరు ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నామని చెప్పారు, గోశాల అని కూడా చెప్పడం జరిగింది కదా. ఒకసారి ఇన్ డీటెయిల్ గా చెప్పండి. బిఫోర్ మనం ప్రాజెక్ట్ లోపలికి ఎంటర్ కావడానికి ముందండి, మన ఈ వెంచర్ ఏదైతే ఉంది 46.52 acres లో హిల్ సిటీ ప్రాజెక్ట్ డిజైన్ టీ జంక్షన్ లో ఉన్నామండి. మోర్ ఓవర్ టీ జంక్షన్ అంటే ఎగ్జాక్ట్ గా మనం టీ జంక్షన్ పక్కన ఉన్నాం. మనం చూసుకుంటే మనకు ఫెసిలిటీస్ లైక్ బస్ కానీ ఆర్ ఆటోస్ కానీ ఇవన్నీ చాలా రీచబుల్. అంటే యూ కెన్ జస్ట్ హార్డ్లీ 100 meters లో మనకు దొరికిపోతాయండి. ఈ ప్రాజెక్ట్ గురించి నేను చెప్తానండి. 85+ ఎమ్యూనిటీస్ మనం ఈ ప్రాజెక్ట్ మనం డిజైన్ చేసిందండి. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 60 feet రోడ్స్, నేను యాజ్ ముందు చెప్పినట్టు 60 feet రోడ్ విత్ సిసి రోడ్స్ వస్తాయండి, విత్ టైల్ ఫుట్ పాత్ తో సహా. 33 feet and 40 feet రోడ్స్ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయి.
ఉన్నాయండి. అండ్ ఈ ప్రాజెక్ట్ లో 2 acres లో మనం పెనోరామిక్ స్టూడియో పార్క్ అని డిజైన్ చేసాము. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ పార్క్స్ ఇన్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్. ఐ కెన్ టెల్ యూ అండి. పెనోరామిక్స్ అంటే యూ నో దట్ మన మొబైల్ కెమెరాలో మనం ఎట్లా ఒక పెనోరామిక్ వ్యూ వస్తుంది, అలాంటి డిజైన్ గా మనం ఈ పార్క్ డిజైన్ చేసామండి. వర్క్ ఫ్రమ్ పార్క్ అనే ఒక థీమ్ కూడా మనం ఇక్కడ ఇచ్చాము. రేపటి దినం ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారో వాళ్ళ గురించి ఒక పార్క్, ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ పార్క్స్ మనం ఇక్కడ క్రియేట్ చేసామండి. సో దట్ వాళ్ళు అక్కడ కూర్చొని దే కెన్ డూ మోర్ ప్రొడక్టివిటీ అక్కడ అండి. ఓకే సార్, ఇక్కడ నేను బుద్ధ స్టాచ్యూ చూసాను సార్, అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఫొటోస్ తీసుకోవడానికి ఉన్నటువంటి మీ అయితే ప్రాజెక్ట్ లవ్ సింబల్ తో ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా అనిపించింది. దాని తర్వాత వచ్చేసి డాల్ఫిన్ ఏదైతే పెట్టారో అది కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఒకసారి వచ్చేసి మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పండి. ఆర్గానిక్ ఫార్మింగ్ ఏం చేస్తామంటే మనం లీఫీ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ బేరింగ్ అని మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నామండి ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ ఆర్గానిక్ ఫార్మింగ్స్ పక్కకే మనకి ఏం చేస్తామంటే ఒక విలేజ్ థీమ్ బేస్డ్ మనం ఒక ఈకో సిస్టమ్ డెవలప్ చేసాం అక్కడ. ఈ విలేజ్ ఈకో సిస్టమ్ ఎందుకు డెవలప్ చేసామంటే ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చూసుకుంటే హైదరాబాద్ అర్బన్ గా పెరిగిపోయారు చాలా మంది తెలియదు ఒక విలేజ్ థీమ్ ఎలా ఉంటుంది ఏంటిది అని చెప్పేసి. డెఫినెట్లీ నేను మీకు చూపిస్తాను అక్కడ విలేజ్ థీమ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఒక ఉయ్యాల కానీ, ఒక గోశాల కానీ, ఒక ఒక ఫార్మర్ ఉండే ప్లేస్ కానీ, సో ఇవంటి అన్ని మనం ఒక థీమ్ బేస్ గా మనం అక్కడ చేసామండి. గ్లోబల్ ఎమ్యూనిటీస్ నేను ఇస్తున్నాను, అంటే గ్లోబల్ స్పోర్ట్స్ ఏరియాస్ ఇస్తున్నాను. గ్లోబల్ స్పోర్ట్స్ ఏరియా అంటే ఒక క్రికెట్ గ్రౌండ్, మినీ క్రికెట్ గ్రౌండ్, ఒక లాన్ టెన్నిస్, ఒక బ్యాడ్మింటన్ కోర్టు, దెన్ స్కేటింగ్ ఏరియా, ఒక ఓపెన్ ఎయిర్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా. అది కాకుండా కూడా ఎవరైతే వాకింగ్ కానీ సైక్లింగ్ ఎంతూజియాస్ట్ ఉంటారో వాళ్ళ గురించి అని చెప్పేసి మనం వాకింగ్ ట్రాక్ అండ్ సైక్లింగ్ ట్రాక్ ఇవ్వబోతున్నాం అక్కడ. అండ్ దిస్ క్రికెట్ గ్రౌండ్ ఆల్సో విల్ బి కన్వర్టబుల్ ఇంటూ ఫుట్బాల్ గ్రౌండ్ అండి. ఇది మనం ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం సార్. ఎంట్రన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా రావడం జరిగింది, చాలా గ్రాండ్ ఎంట్రన్స్ రావడం జరిగింది. ఒక్కసారి మీరు చెప్పినట్టుగా అయితే విలేజ్ థీమ్ అని చెప్తున్నారో అండ్ అదే విధంగా పార్క్ లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ మనం అక్కడికి వెళ్ళి డీటెయిల్ గా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు వచ్చేసి సెంట్రల్ పార్క్ లోకి అయితే తీసుకోవడం జరిగింది. 1 by 1 థీమ్ డీటెయిల్స్ అన్నది చెప్పండి. రైట్ విజయ్, మనం పానోరామిక్ స్టూడియో పార్క్ లో ఉన్నాం. మనం ఇక్కడ 2 acres లో స్ప్రెడ్ ఎకర్స్ అయిన పానోరామిక్ స్టూడియో పార్క్. పానోరామిక్ స్టూడియో పార్క్ అంటే ఏమంటే మనం మొబైల్ కెమెరా కూడా తీసుకుంటే ఒక పానోరామిక్ స్టూడియో మన పిక్ తీసుకునేటట్టు. సో అంత బ్యూటిఫుల్ గా ఈ 2 acres లో మనం ఏం చేసామంటే ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నాం కదండి, ఇది వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ పార్క్ అనే ఒక థీమ్ తోటి మనం ఇక్కడ మనము దీన్ని పెట్టాము. ఎందుకంటే చాలా మటుకు ఈరోజు ఐటీ ఇండస్ట్రీ వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో వాళ్ళకి దే హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ హియర్ విత్ వైఫై తో సహా. అలాగే మన రైట్ సైడ్ లో తీసుకుంటే డాల్ఫిన్ వాటర్ ఫౌంటైన్ కూడా ఉన్నాయి, రొమాంటిక్ కపుల్ స్కల్ప్చర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకు. ఇక్కడ మన సెల్ఫీ పాయింట్ ఉంది. సో హైలా విల్ సిటీ అని చెప్పేసి మన సెల్ఫీ పాయింట్ ఇక్కడ ఉంది. దీని బ్యాక్ సైడ్ లో తీసుకుంటే మనకు రైట్ సైడ్ లో చూస్తే విజయ్ గారు ఏస్థెటిక్ బ్రిడ్జ్ విత్ వాటర్ ఫౌంటైన్ తోటి మనకి ఇక్కడ ఉంది. దీంట్లో మనం ఏం చేస్తామంటే రాబోయే రోజుల్లో లోటస్ పాయింట్స్ కూడా మనం లోటస్ అనే ప్లాంటేషన్స్ కూడా దాంట్లో జరిగిపోతాయి. ఒక గ్రీనరీ అనేది ఒక ఈకో సిస్టమ్ మనం ఇక్కడ పెడుతున్నాము. ఇది ఒక మెడిటేషన్ డెక్ అండ్ యోగా పెవిలియన్ అన్నమాట. సో ఒక ప్రశాంతమైన వాతావరణం, వన్ కెన్ రియలీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే స్టార్ట్. కానీ ఎంటైర్ గజీబో ఆర్ ఈవెన్ నా పార్క్ సరౌండింగ్ కూడా తీసుకుంటే ఒక బ్యాంబో డిజైన్ తోటి మనం ఇక్కడ డిజైన్ చేసామండి. అంటే మనం ఇక్కడ రీఇన్ఫోర్స్ స్టీల్ యూజ్ చేయలేదు, నీదర్ మనం ఇక్కడ ఒక ప్లాంక్స్ తోటి కట్టిన ఫెన్సింగ్ కూడా కట్టలేదు. సిమెంట్ తోటి తయారు చేసిన ఒక లుక్ ఎగ్జాక్ట్ గా మన హుడ్ లుక్ వచ్చే ఒక గజీబో తయారు చేసాము అండ్ మన ఫెన్సింగ్ ఏరియా కూడా తయారు చేసాము. సో ఒక గజీబో 40 members దాకా అకామిడేట్ చేస్తుందండి. మనకు 2 గజీబోలు ఉన్నాయి. హైదరాబాద్కి డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానీ ఆర్ పార్టీ ఈవెంట్స్ కానీ చాలా మంది బయటకు వచ్చి చేస్తూ ఉంటుంటారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ విజయ్ గారు. ఎందుకంటే బ్యూటిఫుల్ వ్యూ ఏరియాలో ఉన్నాము, సరైన ఏరియాలో ఉన్నాము, పీస్ ఆఫ్ మైండ్ తోటి ఉంది. అండ్ ఇక్కడ ఏరియాలో రిసార్ట్స్ కూడా ఎక్కువ అండి. సో వన్ కెన్ హ్యావ్ ఎ నైస్ పార్టీస్ ఓవర్ హియర్. ఈ రోజు ఏదైనా వీకెండ్ ఎంజాయ్మెంట్ చేయాలి, వీకెండ్ కిట్టి పార్టీ చేసుకోవాలంటే డెస్టినేషన్ అంతా వెస్ట్ హైదరాబాద్. అది వచ్చేసి మొయినాబాద్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు. ఇక్కడ ఫ్లాట్ కొన్న వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్ మీరు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే చార్జెస్ ఉన్నాయో పే చేయకుండా వాళ్ళు ఫ్రీగా వాడుకోవడానికి ఉంటుంది. ఎగ్జాక్ట్గా. అండ్ దాంతోపాటు వచ్చేసి ఇంకొక విషయం సార్, ఇక్కడ మీరు ఎలాంటి డాక్యుమెంటేషన్ ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తున్నారు అన్న విషయం చెప్పండి. రైట్ అండి, ఇది మన DTCP అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. లీగాలిటీ పరంగా చూసుకుంటే యాజ్ పర్ నామ్ ప్రకారం మనకు 30+ years డాక్యుమెంటేషన్ లింక్ డాక్యుమెంట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ లీగల్లీ వెరిఫైడ్ ప్రాజెక్ట్ అండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ప్రాజెక్ట్స్ మనం చూసుకుంటే 532 plots లో ఆల్రెడీ 400+ plots మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరిగిపోయాయండి. సో లీగాలిటీ వైజ్ ఆల్రెడీ మనకు 400+ కమ్యూనిటీ ఆల్రెడీ ఇక్కడ ఉందండి. ప్రైజింగ్ వరంగా వస్తుంటే అంటే కరెంట్లీ వీఆర్ ప్రైస్డ్ ఎట్ అరౌండ్ 14,999 అండి ఈ ప్రాజెక్ట్ ప్రైస్ వచ్చేసి. ఓకే, అంటే 15,000 చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా అండి. సార్ బ్యాంక్ లోన్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? 50% బ్యాంక్ లోన్స్ వస్తాయండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా లొకేషన్ గురించి ఎగ్జాక్ట్ గా చెప్పండి. ఓకే, మన లొకేషన్ వచ్చేసి నారాయణపూర్ అనే విలేజ్ లో ఉందండి అండ్ నవాపేట్ దగ్గరలో ఉంటుందండి. ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, లొకేషన్, ప్రైస్ ప్రతి ఒక్కటి అయితే చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్, డెవలప్మెంట్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి.
ఉన్నాయి. ఎవరైతే వెస్ట్ హైదరాబాద్ లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ బెనిఫిట్ రావాలనుకుంటున్నారో ఒక్కసారి విజిట్ చేయండి. లొకేషన్ వెంచర్ అయితే విజిట్ చేయండి. విజిటింగ్ గురించి కానీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ స్క్రీన్ పైన ఉన్నటువంటి కేకే గారి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్.